ముందుగా దేవాతి దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన కాలేబానికి నా వందనాలు. కూడి వచ్చిన సంఘ విశ్వాసులందరికీ నా వందనాలండి. నేను ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే, దేవుని విషయంలో ఎలాంటి ఆసక్తి గలవారై ఉన్నారు. హెబ్రీ 6:11. హెబ్రీ సంఘానికి అపోస్తులుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, మీరు మాంజులు కాక, అంటే బద్ధకస్తులై ఉండకుండా చాలా యాక్టివ్గా ఉండమని ఆయన పేర్కొంటున్నారు. అయితే దేనిలో మీరు ఆసక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, రోమా 12:11. రోమా 12:11. ఆసక్తి విషయంలో మాంజులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దేనిపై ఆసక్తి కలిగి ఉండమన్నాడంటే, దేవునిపై ఆసక్తి కలిగి ఉండమన్నాడు. ఎలాంటి ఆసక్తి అంటే, తీవ్రత కలిగిన ఆసక్తి ప్రభువుపై మనం చూపాలి. అటువంటి ఆసక్తి మనలో ఉండుంటే దేవుడు మనం ఏది అడిగినా దాన్ని వెంటనే సఫలపరుస్తాడు. అయితే నేటి క్రైస్తవులు దేనివల్ల బద్ధకంగా ఉంటున్నారంటే, మొదటిగా లూకా 21:34. లూకా 21:34. నీ హృదయంలో రైట్. ఇక్కడ మనం దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే, తిండి విషయంలో. ఇప్పుడు మనం చూసుకుంటే చాలామంది తిండికి చాలా ఆసక్తిగా ఉంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా బయట ప్రతి ఒక్కరూ నాకు ఆ డిష్ కావాలి, నాకు ఈ డిష్ కావాలి, అలా తిండి మీద చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇలాగే దేవుడి వాక్యంలో ఎలా ఉంటుంది, ఏమని, నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకో అని చెప్పేసి. కాబట్టి మనం దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే, తిండి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇంకో విషయం ఏంటంటే, నిద్ర. చాలామంది నిద్రమోత అనమాట. నిద్ర లేని వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు. సో దీనిలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏమంటారు, దేవునిపై నిజమైన ఆసక్తి లేని వారు ఎలా ఉంటారంటే బద్ధకంగా ఉంటారు, నిద్ర వస్తుంది. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, యాకోబు గారు ఒకనొక సమయంలో తన మామ తన మీదకి దండెత్తి వచ్చినప్పుడు, తన అన్న తన మీద దండెత్తి వచ్చినప్పుడు ఆయన రాత్రిపూట పెనుగులాడేవాడంట. ఎవరితో? దేవునితో. అటువంటి ఆసక్తితో ఉండాలి దేవునిపై. మూడో విషయం, ఐహిక విచారాల వలన. ఎలాంటి విషయాలు? ఐహిక విచారాల వలన. మరొక్కసారి లూకా 21:34 ఒకసారి చదవండి. నీ హృదయమును ఒకవేళ తిండిపోతువైనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందంగా నుండునట్లున ఆ దినము ఆకస్మికంగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఓకే. దీంట్లో మనకి మూడో విషయం ఏంటంటే, ఐహిక విచారాలు. లైక్ ఎలా అంటే, ఎదుటి వారిని చూసి నాకు కూడా అదే కావాలి, వారు కలిగి ఉన్న ఎలాంటి అయినా కానీ, గ్యాడ్జెట్స్ కానీ, లేదంటే వాహనాలు కానీ, లేదంటే ఎటువంటి ఏమంటారు వస్తువులు కావచ్చు, లేదా ఏ పరమైన ఏ ఇతర విషయాలైనా మనం ఇలాంటి వాటి మీద ఆశపడుతున్నాం, కానీ దేవునిపై ఆశ అయితే లేదు. సో పౌలు గారు ఏమంటున్నారంటే, వీటిని బట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని చెప్పేసి హెబ్రీ పత్రికలో హెబ్రీ సంఘానికి, అలాగే
దేవుడు లూకా సువార్త లూకా ద్వారా కూడా హెచ్చరించడం జరిగిందనమాట. సంఘంలో ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి, రైట్. సంఘంలో చాలామంది విశ్వాసులు ఉంటారు, కానీ వాళ్ళు ఎలాంటి ఆసక్తి కలిగి ఉండాలో అపోస్తులుడైన పౌలు మరొకసారి మనకి చెప్తున్నాడు అనమాట. అపోస్తుల కార్యములు 21:20. వారు విని దేవుణ్ణి మహిమపరిచి అతన్ని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎంతకాలం ముందు ఉన్నారో చూచుచున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రమునందు ఆసక్తి గలవారు, రైట్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అపోస్తులుడైన పౌలను బర్నబా, నాకు తెలిసి పేతురు గారు యాకోబు గారు మొత్తానికి నడిపించే సంఘానికి అయితే వెళ్ళారు. ఇక్కడ వాళ్ళు చూసిన ఈ సంఘంలో ఎలాంటి ఆసక్తితో ఉన్నారంటే విశ్వాసులు, సేవకుడైన వ్యక్తి ఎలాంటి మాటలు చెప్పాడు, నిజంగా దేవుని మాటలు చెప్పాడా, లేదా బయటి విషయాలు చెప్పాడా, లేదా సొంత మాటలు చెప్పాడా, లేదా పెట్టకథలు చెప్పాడా అనేవి మనం దేన్ని బట్టి సరి చేసుకుంటామంటే దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి. అలాగే ఈ విశ్వాసులు ధర్మశాస్త్రంపై అత్యంత ఆసక్తితో ప్రతిదినం, ప్రతిరోజు, ప్రతి నిమిషం దాని పట్ల ఎంతో ఆసక్తితో ఉన్నారన్నమాట. కాబట్టి నేటి సంఘంలో విశ్వాసులు లేని మరొక విషయం వాక్యం పట్ల ఆసక్తి. ఇప్పుడు చాలామంది సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యమే కదా మనకి ఎందుకులే అన్నట్లు దాన్ని దాటవేస్తాం, లేదంటే నీరసం వచ్చి పడుకుంటారు చాలామంది. వాక్యం చెప్తే ఇది జోలపాటలాగా అనిపించింది అనమాట. ఇలాంటి విశ్వాసులు ఉన్నారు నేడు. సరే, దీంట్లో పౌలు గారు ఇంకో సంఘాన్ని మెచ్చుకుంటాడు. ఎవరినంటే బెరయ సంఘం. వాళ్ళు కూడా వాక్యంపై విశేషమైన ఆసక్తితో ఉంటారు. ఏ సంఘం అంటే యెరూషలేం సంఘం, రెండోది బెరయ సంఘం. అట్టి రీతిగానే కీర్తనలు 119, 131. కీర్తనలు 119, 131. నీ ఆజ్ఞల యందు అధిక వాంఛ కలగ చేత నేను నోరు తెరిచి లోబర్చుచున్నాను, రైట్. ఇక్కడ ఒక భక్తుడు, కీర్తనలో రాసిన ఒక భక్తుడు ఏమంటున్నాడంటే, నీ ఆజ్ఞల యందు నాకు అధిక వాంఛ కలిగి ఉన్నది. అంటే ఎలా ఉందంటే చూడండి, దేవుని యొక్క ప్రతి మాటల మీద అతను ఎలా పెంచుకున్నాడంటే, ఇప్పుడు ఎవరైనా ఏదైనా మీకు ఇష్టమైన వస్తువు మీ కళ్ళ ముందు ఉంటే అది ఎంత తొందరగా తినాలనిపిస్తుంది. సో అలాంటి ఆసక్తితో దేవుని ఆజ్ఞలను బట్టి ఆ భక్తుడైన సేవకుడు చాలా ఆసక్తితో ఉన్నాడనమాట. ఇప్పుడుంటే చాలామంది పెట్టకథలపైన, లేదంటే సినిమాల మీద, లేదంటే సీరియల్ మీద, లేకపోతే జోకుల మీద ఆసక్తితో ఉన్నారు, కానీ దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తితో లేరు. కీర్తనలు 1-2 అంటే నిజమైన క్రైస్తవుడు దేని బట్టి ఆనందిస్తాడనేది ఇక్కడ మనం చూడొచ్చు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి నిజమైన క్రైస్తవుడు ఎవరంటే, దేవుని యొక్క వాక్యం అందు దేవారాత్రములు దాన్ని ధ్యానించడానికి, అంటే దాన్ని చదవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి, దానిపై పట్టు సాధించడానికి ఆసక్తితో ఉన్నవాడే నిజమైన క్రైస్తవుడు. ఎందుని బట్టి అంటే, మనం దేన్ని బట్టి మనం తప్పులు సరి చేసుకుంటాం అంటే దేవుని వాక్యాన్ని బట్టి. వాక్యం చదువుతున్నప్పుడే మనలో మనం ఏం చేసేది తప్ప ఒప్ప అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం జుంటితేనే దారల వంటిది అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, నేటి విశ్వాసులు దేనిపై ఆసక్తి కలిగి ఉండాలి అంటే, అపోస్తులు 12:5.
పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ ఒక సేవకుడు చెరసాల్లో బంధించబడి ఉన్నాడు. అప్పుడు సంఘ విశ్వాసులు ఏమనుకున్నారంటే, మా సేవకుని విడిపించుటకు వాళ్ళు ఎంతగానో ఆ ప్రార్థన యందు ఆసక్తితో దేవుణ్ణి ప్రార్థించారనమాట. ఇప్పుడు చాలామంది విశ్వాసులు ఎవరైనా ఏదైనా సేవకుడు ఏదైనా ఆపదలో ఉన్నాడంటే మనకెందుకు వచ్చిందిలే అని చెప్పేసి మెదలకుండా ఉంటారు. కానీ అప్పుడున్న విశ్వాసులు సేవకుడిపై చాలా గౌరవంతో, దేవునిపై చాలా నమ్మకంతో వాళ్ళు ప్రార్థనని ఎంతగా చేశారంటే, మరొకసారి చదవండి. అత్యాశక్తితో దేవుణ్ణి ప్రార్థన చేయుచుండెను. అంటే మామూలుగా ఏదో ఇంట్రెస్ట్ లేదా మొక్కుబడి లేదంటే ఏదో వచ్చాం పోయాం అన్నట్లు కాకుండా, ఏదో చేసాం లేదు అని కాకుండా అత్యాశక్తితో, అంటే అది ఇచ్చే వరకు లేదా అది పొందే వరకు దేవుని సన్నిధిని వేడకుండా అక్కడే ఉండి పెనుగులాడుతూ దేవు సేవకుని యొక్క విడుదల కొరకు కనిపెట్టుకొనుచు ప్రార్థన చేశారు. రైట్. యాకోబు 5:17. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపుకుంటున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమునిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రవక్త అయిన ఏలియా మనలాంటి మామూలు వ్యక్తి, స్వభావం కలిగిన మనిషి. అలాంటి వ్యక్తి దేనిపై ఆసక్తితో ఉన్నాడంటే ప్రార్థన యందు ఆసక్తితో ఉన్నాడు. మనమైనా ప్రార్థన చేస్తే ఏదైనా పొందగలం అనడానికి ఇదొక సాదృశ్యంలాగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రవక్త అయిన ఏలియా ఆయన ప్రార్థన చేశాడు. దేన్ని బట్టి అంటే జనాలు కట్టులేక తిరిగి ఉన్నారని చెప్పేసి దేవునిపై చాలా కక్షతో తిరుగుతూ ఉన్నారనమాట. దేవుని కావాలని చెప్పేసి విడిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్న కాలంలో ప్రవక్త అయిన ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షాలు, ఆహారం, తిండి ఏమీ లేకుండా అయిపోయాయి దేశంలో. అయితే ఏలియా గారికి కనికరం అంటే ఏమంటారు, జాలి అనేది పుట్టి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వర్షం కోసం ప్రార్థన చేస్తున్నాడంట. ఎలాంటి ప్రార్థన అంటే, ఒక గర్భవతి తన యొక్క శిశువుని జన్మ ఇచ్చే టైంలో ఎలా అయితే ప్రసవ వేదన పడుతుందో అటువంటి ప్రసవ వేదన కలిగిన ప్రార్థన చేశాడంట. ఎవరు? ప్రవక్త అయిన ఏలియా. ఏది ఒకసారి చేసి వదిలేయడం కాదు, ఆ వర్షం వచ్చే వరకు చేస్తూనే ఉన్నాడు. ఒకరిని నించోబెట్టాడంట. ఒకసారి ప్రార్థన చేసి, అరే బాబు వర్షం వస్తుందా రావట్లేదంటే రావట్లేదు అన్నాడు. మళ్ళీ ప్రార్థన చేశాడు, మళ్ళీ ప్రార్థన చేశాడు. అలా 7 మార్లు ప్రార్థన చేస్తే నిజంగా కార్యం జరిగింది. అలాంటి ఆసక్తితో ఉండాలి. ప్రార్థనలో నిజమైన ఆసక్తితో నీవు గనక ఉంటే పలానా సేవకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ప్రార్థన చేయమని అడగవు ఏంటి? నిజంగా నువ్వు నిజంగా దేవుని యందు అటువంటి నిజమైన ఆసక్తితో ఉంటే నీవు ఏది అడిగినా అది దేవుడు నీకు దయచేస్తాడు. రైట్. యోహాను 2:17. యోహాను సువార్త 2:17. మూడో విషయం అన్నమాట, దేనిపై ఆసక్తితో ఉండాలి. ఆయన శిష్యులు మీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించున్నది రాయబడినట్లు జ్ఞాపకము చేసుకునేది. మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు యొక్క శిష్యులు వారు ఇంటిని గూర్చి అత్యంత ఆపేక్ష కలిగి ఉన్నారు. ఏ ఇల్లు అంటే దేవుని యొక్క మందిరం గురించి.
ఓకే. దీనిలో మనం అలా ఆ చాప్టర్ చూస్తే లేదంటే ఆ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తే యేసుక్రీస్తు గారు దావీదు చెప్పిన మాట అక్కడ మనం వాడబడతారు. దేని గురించి అంటే దావీదుకి చాలా ఇష్టం దేవుని యొక్క ఆమ్, మందిరం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఎక్కడ షోలోహు అనే ప్రదేశంలో ఆ దేవుని మందిరం ఉంటే అక్కడ నుంచి కేరీతేము అనే దగ్గరికి వస్తుంది. ఓకే, అక్కడ ఒక 70 సంవత్సరాలు ఉంటుంది. దావీదుకి ఇంకా ఆశ చావక అక్కడున్న మందిరాన్ని ఏకంగా ఇంట్లోకి తెచ్చుకొని పెట్టుకుంటాడు. ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నదే కాకుండా దాన్ని చాలా డెకరేట్ చేసి దాని ముందు ఎంతోమంది సింగర్స్ని, ఎంతోమంది ఆరాధికుల్ని ఉంచి ఆయన కూడా అక్కడ పరవశించి నాట్యం చేస్తాడు. కాబట్టి నేటి విశ్వాసుల్లో మందిరం మీద ఆసక్తి అనేది లేదు. ఏ చిన్న అవకాశం దొరికినా మందిరానికి రాకుండా దాటి వేస్తారే తప్ప దేవుని మందిరానికి వచ్చి ఆదరణ కలిగించిన మాటలు వినడానికి కానీ, మనశ్శాంతి కోసం కానీ, దేవుని యొక్క కార్యాలను బట్టి కానీ అసలు ఏ కోశాన దేవుని అంటే లెక్కాజము లేకుండా తిరుగుతున్నారన్నమాట. ఇక్కడ కీర్తనలు 26:8. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నివసించు స్థలమును నేను ప్రేమించుచున్నాను. రైట్, ఇక్కడ వచ్చినాను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఈ మాట ఎవరు అంటున్నారు? భక్తుడైన దావీదు. దావీదుకు దేని మీద ఆసక్తి అంటే దేవుని యొక్క మందిరం మీద ఎంతో ఆశ. రైట్, ఇట్లాంటి ఆసక్తి కలిగి మనం కూడా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కీర్తనలు 84:4. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఇక్కడ మళ్ళీ ఒక్కసారి కీర్తనలో ఒక భక్తుడు ఏమంటున్నాడంటే నీ నీ మందిరంలో నివసించేవారు ధన్యులు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం కీర్తనలు 84వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నీ మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్పేసి. అలా దేవుని మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఎంతో కృప, ఎంతో బ్లెస్సింగ్ అనేది మనకు వస్తుంది దేవుని సన్నిధిలో మనం నివసించినట్లయితే. దేవుని మందిరంలో నివసించడం అంటే వచ్చి పడుకోవడం, లేదంటే ప్రార్థన చేయడం, లేకపోతే ఏదో పాటలు పాడేది, 2 మాటలు దేవుడు వాక్యాన్ని విని వెళ్ళిపోవడం అయితే కాదు. కానీ దేవునిపై ఎలాంటి ఆసక్తితో ఉండాలంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరొకసారి వెనక్కి తిరిగి మరొకసారి చూద్దాం. మొదటి విషయం, దేని పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి? వాక్యం పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి. రెండోది, ప్రార్థన యందు ఆసక్తితో ఉండాలి. మూడోది, మందిరం గురించిన ఆసక్తితో ఉండాలి. రైట్, ఇటువంటి విషయాల్లో ప్రతి క్రైస్తవుడు నిజంగా దేవుని గురించిన నిజమైన అత్యంత ఆసక్తితో ఉండాలి. 2వ దినవృత్తాంతములు 6:22. 2వ దినవృత్తాంతములు 6:22. ఎవడైనను తనకు పొరుగువాని ఎడల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణము చేయించుటకై అతని మీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టు ఈ మందిరమునందుండు నీ బలిపీఠం ఎదుటకి వచ్చినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వానికి తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము. ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే రాజైన సొలొమోను ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడంటే
యెరూషలేము మందిరంలో. రైట్. అక్కడ దావీదు కలిగిన ఆశను సొలొమోను ద్వారా దేవుడు ఆ యొక్క కుటుంబంలో తీర్చాడు. అటువంటి మందిరంలో సొలొమోన్ గారు ఎటువంటి ప్రార్థన చేస్తున్నారంటే, ఓపెనింగ్ డే ఆ రోజు, ఎవడైనాను నీ పొరుగు వాని ఎడల ఒక తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణం చేయుటకై అతని మీద ఒట్టు పెట్టబడి, ఆ ఒట్టు ఈ మందిరమందుండు నీ బలిపీఠము ఎదుటకు వచ్చినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుణ్ణి నీతి చొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము అని చెప్పేసి దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ కొన్ని ప్రార్థనలు సొలొమోను దేవునికి చేస్తున్నాడు అనమాట. దేని గురించి అంటే, ఎవరైనా నీ మందిరానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళని ఒట్టి చేతులతో అయితే పంపించుకో అని చెప్పేసి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. రైట్. ఇటువంటి ఆసక్తి కలిగి మనం నిజంగా దేవుని విషయంలో ఆసక్తి కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు వెనుకల్లో జీవించును గాక.